హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో గార్డెన్ లుక్ చూడండి. ఈవినింగ్ టైము మనసు ప్రశాంతంగా ఉంటుందినని కాసేపు పైకి వచ్చాను. కొద్దిగా అన్ఈజీగా అనిపించింది. సో గార్డెన్లోకి వస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. సో అందుకోసమని ఈ వీడియో తీశాను. చూడండి, ఇవైతే కాకర, గ్రేప్స్ ఆ రెండు వాటికి థ్రెడ్ కట్టి అల్లిపించుకుంటున్నాను అనమాట. ఇదైతే నాటు రోజ్ అనమాట. ఎన్ని ఫ్లవర్స్ అంటే ఇంకా నేను కోసుకోవడానికి నాకు కష్టం అనిపించాలే కానీ అంత ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట. పింక్ కంటే వైట్వే ఎక్కువ వస్తున్నాయి. ఇదిగో దాలియా చూడండి, ఇదైతే 25 లీటర్స్ ఇది పెయింట్ బకెట్ ఉంది కదా, దాంట్లో పెట్టాను. ఆల్మోస్ట్ నా హైట్ వచ్చేసింది అనమాట ఈ చెట్టు. దానికి కంపోస్ట్ ఎక్కువ అవ్వడము ప్లస్ వాటర్ బాగా ఇవ్వడం వల్ల ఏమో మరి తెలియదు కానీ చాలా హెల్తీగా పెరిగింది ప్లాంట్. కింద పెడితే ఎంత సైజ్ వస్తాయో అంత వచ్చింది. ఇదిగో ఇదైతే ఆరెంజ్ రోజ్. వీటికి కొంచెం కంపోస్ట్ ఇచ్చిన తర్వాత వర్షం పడింది, అందువల్ల చాలా బాగా వస్తున్నాయి అన్నమాట ఫ్లవర్స్. ఇదే కలరు 2 కుండీల్లో పెట్టుకున్నాను. ఒక టబ్లో పెట్టాను, ఒక కుండీలో పెట్టాను. ఇదైతే రెడ్ దాలియా అనమాట. ఇది కొద్దిగా సైజ్ చిన్నగా వస్తుంది, లీవ్స్ కూడా చిన్నగానే ఉన్నాయి, చెట్టు కూడా ఆ కుండీలో చిన్నగానే ఉందన్నమాట. సో ఇదైతే డార్క్ పింక్ నాటు రోజ్ అనమాట. ఇది పెట్టినంతసేపు చాలా బాగుంటుంది దేవుడికి పెట్టి. ఇవి 2 క్రీమ్ కలర్ 2 ఫ్లవర్స్ పెట్టి మధ్యలో పింక్ పెడితే దేవుడిని చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగుంటుంది లుక్ చూసుకోవటానికి. మనకు మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇదిగో ఇదైతే చూడండి, ఇవి 2 ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి ఇప్పటివరకు ఈ చెట్టుకి. సో ఏ చెట్టు పెట్టినా అందులో ఫ్లవర్ తీసుకుంటే ఆ సంతోషమే వేరు. చూడండి దాలియా ఎంత హెల్తీగా వచ్చిందంటే చెట్టు, ఊరికి అది అలా పట్టుకోగానే విరిగిపోయిందనమాట. ఇదిగో ఆరెంజ్ రోసెస్ ఎంత బాగున్నాయో చూడండి. 2-3 కలర్స్ ఇంచుమించు అదే కలర్ 2-3 కలర్స్ తెచ్చిపెట్టానమాట. చూడ్డానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపించి మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ do like, share and subscribe. Support my channel. Thank you friends.